నా కూతుళ్ళని కష్టపడి చదివిచ్చాను. ఇప్పుడు ప్రొఫెసర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తుంది. అమ్మాయికి పెళ్లి చేయాలంటే 40,00,000 ఎదురు కట్ట నాకివ్వండి. అట్లాగే అమ్మాయికి నెల నెల వచ్చే జీతం నాకియ్యండి అన్నాడు ఓ స్వార్థపరుడైనటువంటి తండ్రి. కర్ణాటకలో, బెంగుళూరులో. ఆ కూతురు వ్యతిరేకించింది. మిగతా కూతుళ్ళు కూడా వ్యతిరేకించారు. అసలెక్కడన్నా ఇట్టుంటదా? ఇదేంటి మా మీద పడి బతకడం ఏంటి నువ్వు? మాకు మంచి పెళ్లి చేసి, మంచి అబ్బాయిని చూసి చేసి, అవసరమైతే కట్నం ఇచ్చి, కానుకలిచ్చి నువ్వు పంపించాలి గానీ, మమ్మల్ని అడ్డు పెట్టుకొని నువ్వు మమ్మల్ని నమ్మేదేంది? వ్యాపారం ఏంటి? అన్నటువంటి. అయిపోయింది. పెద్ద కూతురు విసిగిపోయి తన ఇన్‌స్టిట్యూట్ దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉండటం ప్రారంభించింది. ఆ అమ్మాయి ఇక తన దగ్గరికి రాదు అని అర్థమైపోయి, డబ్బులు సంపాదించుకునే కూతుర్ని చంపేయడానికి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. నాగేంద్ర అనేటటువంటి అతనికి 4 కూతుళ్ళు. రెండో కూతురు లక్ష్మీదుర్గ రాజనకుంట ఎస్ఐవిటి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ ఉదంతం జరిగింది. ఆమెని బాగలూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటుంటే కూతురు ఇంటికి రావట్లేదని నేరుగా కాలేజీకి వెళ్ళి ల్యాబ్లో ఉన్న కూతురు మీద కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి పోలీసులు ఈ తండ్రిని అరెస్ట్ చేశారు. అమ్మాయి ఇప్పుడు కోలుకుంటోంది.